అమ్మకి తినిపిస్తున్నా. ఉన్నది ఉన్నట్టు చెప్పు మా ఎట్టుందా, బాగుందా బాగాలేదా చెప్పు చాలు. బాగుంది, సూపర్ ఉంది. మంట కారం కారం అన్ని బాగున్నాయి, సూపర్ ఉంది. పిల్లలు తింటారా దీన్ని? తింటారు. నేను చాలా రోజుల నుంచి పాస్తా తిందాం అనుకుంటా ఉన్నా, కానీ టైం కుదరక పాస్తా తినలేకపోయాను. ఈరోజు పాస్తా రెడీ చేస్తా. ఎలా కుదిరిందో మీకు వీడియో రూపంలో చేస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీకు నేను చేసే ప్రతి ఒక్కటి మీ వీడియో రూపంలో మీ దగ్గరికి వచ్చింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఐటమ్స్ చూడండి, కొంచెం వెరైటీగా చేసుకున్నా, ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఈసారి ఐటమ్స్. అంటే మా ఇంట్లో ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో వాటితో రెడీ చేస్తున్నా. మామూలుగా అయితే క్యారెట్ చేసుకోవచ్చు, మిగతా ఐటమ్స్ బీట్రూట్ అవన్నీ కానీ కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం ఆరోగ్యంగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి హెల్దీగా ఆలోచించాను. ఇక క్యాప్సికమ్, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, ఆలు, పచ్చిమిర్చి, తర్వాత మిగతా అంటే పసుపు, కారం. దాని తర్వాత పసుపు వేయాలి, కారం తర్వాత కలుపుకుందాము. అయితే ఎలా రెడీ చేయాలి అనే దాన్ని ఒక ప్రాసెస్లో మీకు చూపిస్తా చూడండి. ఒక గిన్నెలో చూడండి నేనైతే ఒక 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్, అర స్పూను సాల్ట్ వేసుకోండి. అర స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి బాగా, కొంచెం తేలేదాకా. అలానే కొంచెం దీంట్లో నూనె కానీ వేయండి, కొంచెం ఎక్కువేం కాదు, కొంచెం ఒక 4-5 బొట్లు అన్నట్టుగా అంతే. ఎందుకు నూనె అంటే, ఏదైతే మనం పాస్తా దీంట్లో ఉడకబెట్టుకుంటాం కదా, అవి అతుక్కోకుండా. కొంచెం బాగా కాగనియండి, కొంచెం తెరలేదాకా. ఇప్పుడిప్పుడే తెరులుతున్నాయి, బాగా తెరిలాయి చూడండి, బాగా కాగావి. ఇప్పుడు పాస్తా తీసుకొని బాగా ఉడికాయి చూడండి, మెత్తగా ఉడికాయి. ఇక చూశాను కదా, ఒకటి వేసుకుంటే బాగా మెత్తగా వచ్చాయి చూడండి. అటు పట్టుకుంటే మెత్తగా అయిపోయేటట్టు ఉండాలా. ఇవి కానీ బాగా ఇదిగో పాస్తా ఇలా వేసుకున్నాం కదా, అంటే మరీ జిగుడుగా మెత్తగా మరి అది ఇదైనట్టుగా అవ్వకుండా కొంచెం చూడండి, ఒకసారి చూడండి, ఇలా చేసుకోవాలా. పాస్తాని మామూలుగా ఇప్పుడు నీళ్ళు ఉడకబెట్టుకున్న తర్వాత ఇక నీళ్ళు కిందికి వెళ్ళిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత కొంచెం దీని మీద మామూలు నీళ్ళు చల్లుకోవాలి. ఎందుకంటే లేకపోతే కొంచెం అతుక్కుంటుంటాయి. అతుక్కోకుండా కొంచెం నీళ్లు చల్లుకుంటే ఇలా. ఇప్పుడు మనం ఫ్రైకి ఏర్పాటు చేసుకుందాం. ఒకసారి వేగింది, ఉల్లిపాయలు కాలిద్ది, బాగా వేగింది. ఉల్లిపాయలు వేసాము, తర్వాత పచ్చిమిరకాయలు వేసాము. కొంచెం వేగనిద్దాం, ఎందుకంటే బాగా వేడి చేసాంలే. రోజు చిన్నది పెట్టామండి, ఈరోజు కొంచెం పెద్దది పెట్టా. అంటే మా ఇంట్లో ఉండేదే పెట్టుకున్నాం, మేము బయటికి పోయి చేసుకునేది ఏంటని. ఈసారి నిన్న ఒక ఫ్రై చేశాను, అది ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేయలేదు, ఈరోజు అప్లోడ్ చేస్తా. చూడండి, వెరైటీ ఉంటుంది. మునగాకుతో చేశాము ఈరోజు. పాస్తా చాలా రోజుల నుంచి తిందాం అనుకుంటున్నా, కానీ కుదరలా. కొన్ని కారణాల వల్ల ఇంట్లో షాప్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఖాళీగా దొరికింది కాబట్టి ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా మనం తినాలనుకున్న ఐటమ్స్ అన్నీ
తింటూ అలానే వీడియో నలుగురికి చూడాలి కదా, చూపించాలి కదా అన్నట్టుగా వీడియో చేసి పెడుతున్నాను. ఇగో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. తర్వాత క్యాలిఫ్లవర్ పువ్వు వేసేసాం. ఇవి కానీ బాగా వేయించుకుందాం. ఇదేంది చాలా వెరైటీగా చేస్తున్నారు, ఇలా చెయ్యరు కదా అనుకో. ఇలా చేయొచ్చు, ఇలానే చేస్తేనే బాగా టేస్ట్ వచ్చింది, మంచిగా ఉంచిద్ది. దీంట్లో అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మనము వడగట్టుకున్న పాస్తా ఉంది కదా, ఇదిగో పాస్తా, ఇవి దీంట్లో వేసేయాల విడివిడిగా. వేసుకున్నాం కదా. ఇంకన్నీ మిక్స్ చేయాలి దీన్ని. నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను, ఎందుకంటే పిల్లలు అంతా మా ఇంటి దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి కానీ తినిపిస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాను. అంతే, మామూలుగా అయితే కొంచెం తక్కువ చేసుకోవచ్చు, ఇన్ని చేసుకోరు. కానీ మా ఇంటి దగ్గర ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కానీ షేర్ చేయాలి కాబట్టి ఇలా చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఇలా అయిన తర్వాత మీకు ఇంకొంచెం టమాటా సాస్ కావాలంటే సాస్ వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర అలాంటి అయినా ఐటమ్స్ కలుపుకోవాలన్నప్పుడు కానీ మీ ఇష్టం కలుపుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం సాల్ట్, అంటే మనం ఫస్ట్లో ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ మీకు కొంచెం కుదిరిందనుకో, సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా యథావిధిగా ఉంచుకోవచ్చు. చెప్పు, ఎలా ఉంది అత్త? బాగుంది అంటే ఎట్ట నీకు నచ్చినట్టు చెప్పు. బాగుంది. ఏదైనా కొంచెం తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. పెడుతున్నా తిను. ఎలా ఉంది సాతే? బాగుంది. అంటే ఎట్టుంది? కారంగా ఉందా, తీయగా ఉందా? సూపర్గా ఉంది, బాగుంది. అక్క చెప్పిద్ది. తిను, ఎలా ఉందో చెప్తూ. సూపర్ ఉంది. తింటే ఎలా ఉంది అట్లా ఉంది, కారం కానీ ఉప్పు కానీ అన్ని సరిపోయింది. సూపర్ ఉంది. ఎట్టుంది బయట? ఎట్టుంది? బాగుందా? చెప్పు ఎలా ఉంది? ఎట్టుంది?